ఎన్ఆర్ఐ మహిళలకు వలవేసి మోసం చేస్తున్న కేటుగాడి లీలలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఎంతమంది మహిళల్ని వాడు మోసం చేశాడో లెక్క తేలాల్సి ఉంది. ఫేస్బుక్ లో అతని ప్రొఫైల్ చూస్తే 350 మంది గర్ల్ ఫ్రెండ్స్ ను మెయింటైన్ చేస్తున్నట్టు తేలింది. వాడు ఎంతమందిని టార్గెట్ చేశాడో అర్థం చేసుకోవడానికి ఈ లెక్క చాలు. ఆ కిలాడి ఎవరో మీరు చూడండి. పేరు వెంకటరత్నారెడ్డి. ఓ మహిళను పెళ్లి చేసుకుని 20 లక్షలు నొక్కేసి పారిపోయిన కేసులో సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. తవ్విన కొద్దీ ఈ మోసగాడి లీలలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఆరా తీస్తే మరో 2 మహిళలకు ఇలాగే గాలం వేస్తున్నాడని తేలింది. ఎన్ఆర్ఐ మహిళలకు గాలం వేస్తే బాగా నొక్కేయచ్చనుకుని పెళ్లిళ్ల నాటకం మొదలుపెట్టాడు. తనకు పెళ్లి కాలేదని ఓ మ్యాట్రిమోనీ సైట్ లో రిజిస్టర్ చేసుకున్నాడు. తల్లిదండ్రులు లేరని, ఒంటరిగా ఉంటున్నానని, అమెరికాకు బిజినెస్ పని మీద వెళుతున్నానని వివరాలు రాశాడు. ఇతను చెప్పిందంతా నమ్మిన ఓ ఎన్ఆర్ఐ మహిళ పెళ్లికి ఒప్పుకుంది. పెళ్లైన 20 రోజులకే ఆమె దగ్గర 20 లక్షలు తీసుకుని ఇండియాకు వచ్చేశాడు. అప్పటి నుంచి అడ్రస్ లేకుండా పోయాడు. బాధితురాలి మేనమామ ఫిర్యాదుతో ఈ కేటుగాడిని గుంటూరులో పట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి యుఎస్ వెళ్లేందుకు బిజినెస్ వీసా సంపాదించాడు. యుఎస్ వెళ్లాక అమెరికాలో ఉన్న తెలుగు అమ్మాయిలకు గాలం వేశాడు. అక్కడ ఓ మహిళను మోసం చేసి 20 లక్షలు నొక్కేసి ఇండియాకు వచ్చిన వెంకటరత్నారెడ్డి ఇంకో యువతిని పెళ్లి చేసుకుని మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. అందుకు కావలసిన సర్టిఫికెట్లన్నీ రెడీ చేసుకున్నాడు. 4 రోజుల్లో కెనడా వెళ్లనున్న ఈ కేటుగాడిని పక్కా స్కెచ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. అతని ఫేస్బుక్ అకౌంట్ పరిశీలిస్తే 350 మంది అమ్మాయిలు ఫ్రెండ్స్ గా ఉన్నారు. మరి అతని వలలో పడి మోసపోయింది ఎంతమంది అన్నది తేలాల్సి ఉంది. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ మీరు ప్రొఫైల్ చూసినప్పుడు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలా. మీకు ఏదైనా చిన్న మోసం డౌట్ వచ్చినా కూడా కైండ్లీ కమ్ డౌన్ టు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అండ్ గివ్ ఏ కంప్లైంట్ ఆర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అయినా కంప్లైంట్ ఇస్తే కనీసం మనం నెక్స్ట్ వాడు ఇంకో వేరే అమ్మాయిని మోసం చేయకుండా ఆపగలిగే అవకాశం మన దగ్గర చాలా ఉంటుంది. వెంకటరత్నారెడ్డికి తల్లి, భార్య, 2 కూతుళ్లు ఉన్నారు. కానీ తాను ఒంటరిగా ఉంటున్నానని మహిళలకు గాలం వేస్తున్నాడు. ఇతడి క్రైమ్ రికార్డు కూడా పెద్దదే. చోరీలు, బెదిరింపులు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు చేశాడు. ఐఆర్ఎస్ అధికారిని అంటూ సినిమా నిర్మాతలను బెదిరించాడు. గతంలో వ్యభిచారం కూడా నిర్వహించాడు. ఇంకా ఎక్కువగా డబ్బులు సంపాదించాలని ఎన్నెన్నో అడ్డదారులు తొక్కాడు. 24 కేసుల్లో వాంటెడ్ గా ఉన్నాడు. పలు పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఉన్నాయి. ఇన్ని అవలక్షణాలు ఉన్నవాడికి పాస్పోర్ట్ ఎలా వచ్చిందన్నది సస్పెన్స్ గా మారింది. అతని ట్రాక్ రికార్డ్ పరిశీలించకుండా పాస్పోర్ట్ ఎలా జారీ చేశారన్న దానిపైన పోలీసులు దృష్టి పెట్టారు.